బ్రేకింగ్ న్యూస్ కేసీఆర్ చుట్టూ దయ్యాలున్న మాట వాస్తవమేనని అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేసీఆర్ కూతురే ఉన్న నిజాన్ని బయటకు చెప్పిందని అన్నారు. బీజేపీ నేతలు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని అన్నారు. ఆయన రాజకీయ లబ్ధి కోసమే బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్నారని, దాని తప్ప ఆయన మాటలో ఎటువంటి నిజాలు కూడా లేవని అన్నారు. కేటీఆర్ మతి భ్రమించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని అంటున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, కవిత రాసిన లేఖ సంచలనంగా మారింది. ఆ లేఖను ఎట్లా చూస్తారు? అన్నది చెప్పారు వారు ప్రజలు 2023లోనే చెప్పారు. అన్నీ ఈ దెయ్యాల బారిన పడి రాష్ట్రం అన్యాయం అయిపోతుందని ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు వారు కూడా అదే చెప్పారు, అంతా దెయ్యాలే ఉన్నారు. సార్, ఒకవైపు కవిత రాసిన లేఖ కాంగ్రెస్ వదిన బాణం అంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం కూడా అంటున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు సార్? ఏంటి వారి ఉద్దేశం? టీఆర్ఎస్కి మద్దతు ఇద్దామనే వారి ఆలోచన ఏంటి? వారు చెప్తా ఉన్నారు ఉన్నోళ్ళంతా దెయ్యాలని. దెయ్యాలు కాదు, మంచోళ్ళనే చెప్పాలనుకుంటున్నారా బండి సంజయ్ గారు? నాకు తెలియదు. సార్, ఓవరాల్గా నిన్న కేటీఆర్ మాట్లాడిన మాటలు కూడా చూస్తున్నాం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా రాజీనామా చేయాలంటూ కూడా ఆయన మాట్లాడుతున్నాడు. దీన్ని కుటుంబ సమస్యలాగా చూడాలా, రాజకీయ కోణంలో ఎట్లా చూస్తారు సార్? కేటీఆర్ అధికారం కోల్పోయి సరే వాస్తవ పరిస్థితులు జీర్ణించుకోలేక ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పద్ధతి కాదు, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. చూస్తున్నాం. మొత్తంగా ఎలా పడితే ఎలా మాట్లాడినా కూడా ప్రజలు ప్రతి ఒక్కటి చూస్తున్నారు. పూర్తిగా కాంగ్రెస్ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే రాజకీయ కుట్రల కోసం ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ నేతలు చేస్తున్నటువంటి దుష్ప్రచారంలో భాగంగానే ఇదంతా జరుగుతుందని చెప్పి కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, అచ్చంపేట.